రాజాసాబు వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా మీకు. అవును. హ్మ్. హ్మ్. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అంటే ఇప్పుడు అనాలిసిస్ చేస్తే అనిపించేది ఏంటంటే ఓల్డ్ గెటప్ ఏదైతే సీన్లు తీశారో అది పక్కన పెట్టి రిలీజ్ చేయడం కూడా ఒక రకంగా మిస్గైడ్ చేసిందేమో ఫ్యాన్స్ని అనిపిస్తుంటుంది. ఒక సినిమా ఏదన్నా మంచి జరిగినప్పుడు అందులో అన్నీ మంచిగా అనిపిస్తాయి. అవును. అవును. ఒక సినిమా ఏదన్నా సరిగా ఆడినప్పుడు అందులో ప్రతి నిర్ణయం సరైనది కాదేమో అనిపిస్తుంది. హ్మ్. సో ఇప్పుడు మనం దాని గురించి ఏం మాట్లాడుకున్నా అందులో ఉన్న కోర్ పీపుల్ ఐడియాలజీని మనం డిఫర్ చేసినట్టే ఉంటుంది. సో అందుకే ఇట్స్ బెటర్ టు నాట్ స్పీక్ ఎనీథింగ్. ఎందుకంటే కోర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ని తగ్గించేలా మనం ఏది మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. కానీ ఆ రాజాసాబ్ టైటిల్ కార్డ్స్ చూస్తే క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మీ పేరు కనిపిస్తుంటారు. అసలు ఏంటి క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే? ఏం చేసి ఉంటారు? ఏం లేదు, ఏం లేదు. నా మీద అభిమానంతో మారుతి గారు వేశారు టైటిల్. అంటే యాక్చువల్గా రిలీజ్కి ముందు సినిమా స్టార్టింగ్కి ముందు వేరే బ్యానర్ చేయాలి సినిమా. ఓకే. అప్పటికి బేబీ రిలీజ్ అవ్వాలి. అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉందాం అనుకున్నాను. నేను మారుతి గారి సినిమాలన్నీ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్ కో ప్రొడ్యూసర్ ఉంటా కాబట్టి. ఆ తర్వాత బేబీ రిలీజ్ అయింది. ఆబ్వియస్లీ నేను 2-3 సినిమాలతో బిజీ అయ్యాను. బేబీ హిందీలో చేయటం, ఈ బ్యానర్ నుంచి కూడా ఇంకొక పెద్ద బ్యానర్కి వెళ్ళింది. అక్కడ అప్పటికే నిష్ణాతులైన చాలామంది టీం ఉన్నారు. సో నాది ఎంతవరకు హీరోయిన్ కోఆర్డినేషను, హీరో గారితో కూడా పిఆర్గా పనిచేశాను కాబట్టి మీడియా కోఆర్డినేషన్ వరకు ఉంది. సో మరీ ఏ కోఆర్డినేషన్ చేస్తున్నప్పుడు కోఆర్డినేటర్గా పేరు వేయలేరు కాబట్టి కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఏదో ఒక ట్యాగ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని వేశారు. సో నాకు సినిమాలో ఈ కోఆర్డినేషన్ వరకు, మీడియా కోఆర్డినేషన్, టెక్నీషియల్ కోఆర్డినేషన్, ఈ హీరోయిన్స్ కోఆర్డినేషన్ అక్కడి వరకు నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంతవరకు చేసాం. సో దాని మించి నా సినిమాల్లోనే ఉన్నాను. పైగా నన్ను మించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి. కాకపోతే అప్పుడు నా స్పీచ్లు అన్నీ వైరల్ అయ్యాయి కాబట్టి కొద్దిగా యాక్టివ్గా సినిమాలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ నాకు. ఎందుకంటే స్టేజ్ మీద మారుతి గారిని పట్టుకుని మీరు ఎమోషనల్ అయిన ఆ క్లిప్ కూడా ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. అంటే ఆ కష్టం మీరు చూసారు, మారుతి పడిన ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా చూసారు. రిజల్ట్ని పక్కన పెట్టండి. కాకపోతే ఒక సినిమాని 2-3 ఏళ్ళు మోయడం కూడా చాలా ఎమోషనల్ జర్నీ అది. నిజంగా ఆ సినిమా ముందు ఒక చిన్న స్కేల్లో తీద్దాం అనుకున్నారు అంతే కదా? అసలు నాకు తెలియదండి. తెలియదు నాకే. ఎందుకంటే క్రియేటివ్ ఏమనుకున్నారు ఏంటి అనేది ఇట్స్ బిట్వీన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో గారి మధ్య ఉంటాయి కాబట్టి ఇప్పుడు నా థాట్స్, నాకున్న అరకొర ఇన్ఫర్మేషన్ నేను అనలైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్ అని నా ఫీలింగ్. సోషల్ మీడియాలో ఆ సినిమా రిజల్ట్ తర్వాత మారుతి గారిని టార్గెట్ చేశారు చాలామంది. ఆయన ఇళ్ళకి పార్సల్ పంపడం ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది. అది చాలా తక్కువ నడిచింది. దాని మీద ఎక్కువ మాట్లాడుకున్నారు. కానీ అది కూడా అడిగాను నేను, అన్నీ వచ్చినాయంటే నేను రాదు. పాపం ఫ్యాన్స్ని కూడా బ్యాడ్ లైట్లో పెట్టాలని. నిజంగా ఫ్యాన్స్ ఎవరో కూడా ఒక సినిమా కోసం కష్టపడిన వ్యక్తిని అలా చేయరు. అవన్నీ టెంపరీ ఎమోషన్సే తప్ప ఫ్యాన్స్ని కూడా బ్యాడ్ లైట్లో పెడతా కొన్ని సెక్స్ స్టఫ్ మీడియాలో జరిగినాయి తప్ప పాపం అంత ఇబ్బంది కూడా ఏ ఫ్యాన్స్, నేను చూసినంత మారుతి గారిని అడిగాను, ఏ ఫ్యాన్స్ అంత ఇబ్బంది కూడా పెట్టలేదు. నాకు తెలిసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ పేరు మీద చెప్పుకుని యాంటీ ఫ్యాన్స్ ఏమైనా చేసుంటారేమో. అసలు ఎవరో చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. అసలు పనిగట్టుకుని ఎవరు చేస్తారు? 4-5 పార్సిల్స్ వస్తే దాన్నే 100 పార్సిల్స్ వచ్చేస్తున్నాయి. అండ్ మీడియాలో జరిగిన ఎగ్జాగరేషన్ తప్ప అదే సెక్షన్ ఆఫ్ మీడియాలో అలాంటిది ఏం జరగలేదు.